ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, అద్దెకి బాయ్ ఫ్రెండ్, టీ తాగడానికైనా, కాఫీ తాగడానికైనా, సినిమాకి వెళ్ళడానికైనా, షాపింగ్ చేయడానికైనా, కలిసి కూర్చోడానికైనా, షేర్ చేసుకోవడానికైనా, నాకు ఏదైనా బాధ ఉందంటే నాతో కూర్చో కాసేపు మాట్లాడాలి, నాతో షేర్ చేసుకోవడానికి ఎవరు లేరంటే కూడా పేమెంట్ చేసుకొని ఇదంతా కాకుండా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది హైదరాబాద్లో బాగా ట్రెండ్ నడుస్తుంది. ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అయిందంట. అంటే ఈ రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఇది ఎక్కడికి వచ్చింది, మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక్కసారి మరి రజనీరమ్మ గారు ఏం చెప్తారు దీనిపైన? అంటే ఒక మొక్క ఎలా పుట్టింది, దాని విత్తనం ఎలా వచ్చింది, లేకపోతే ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకాలం మన దేశంలో ఈ రోగం లేదు అంటే ఏం చెప్తారు దానికి? అంతే, గాలివాటం అనమాట. ఎక్కడో ఏదో జరుగుతుంది, మనం అన్నీ తెచ్చుకుంటున్నాం కావు. పరాయి దేశాల నుంచి అన్నీ తెచ్చేసుకున్నాం. ఏం తెచ్చుకోలేదు చెప్పండి? మనిషే మారిపోయాడు. అసలు మనిషి బుద్ధులు మారిపోయినాయి. అసలు వాడు ఇప్పుడు మిగిలింది డబ్బు కులాలు మిగుల్చుకున్నారు, అన్నీ వదిలేశారు. ఆ రెండు మాత్రం వదలరు కదా. అయితే ఇది జపాన్లోనో జర్మనీలోనో ఉన్న దరిద్రం రోగం అది. అక్కడి నుంచే మన కోవిడ్ కూడా అక్కడి నుంచే వచ్చిందిగా, చైనా నుంచి వచ్చింది. కాబట్టి ఈ రోగాలన్నీ అక్కడి నుంచి వస్తాయన్నమాట. ఇప్పుడు వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. అది మన పద్ధతి కాదే. మనకెందుకు? మనం ఇప్పుడు తోలు ఒలిచినా సరే మనం వాళ్ళ రంగు రాము. ఒలుచుకుందామా పోనీ, రక్తం వస్తుంది కానీ ఆ రంగు రాదు మనకి. ఆ బుద్ధి ఉండాలి. దీనికి ముతక సామెత ఒకటి చెప్తారు పెద్దవాళ్ళు, పులిని చూసి నక్క వాతల పెట్టుకుంది అంటే దీనికి తోలు ఉడుతుంది తప్ప పులిచారలాగా దీనికి ఏర్పడవు కదా. వాతలు ఏర్పడతాయి మహా అయితే, ఒరిజినాలిటీ అయితే ఉండదు. ఆ స్కిన్ కానీ అది కానీ రాదు. మరి ఆ బుద్ధి జ్ఞానం మనకు లేదు. ప్రతిదీ తెచ్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ దేశాల యొక్క మార్కెట్లే మన ఇండియాలో చలామణి అవుతుంది. మన ఒరిజినాలిటీని ఎలా మనం కోల్పోతున్నాం అనేది ప్రతి ఒక్క సంఘటనలో చూడొచ్చు మనం. అలాగే జపాన్లో వాళ్ళేదో చేసుకుంటే దాన్ని మెల్లగా ఇండియాలోకి తీసుకొచ్చారు. ఒకడు వెళ్తాడు అనమాట, ఒకడు వెళ్ళి చూస్తాడు, లేకపోతే ఎక్కడో వింటాడు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందని మొదలెడతాడు. అలా ఒకడు మొదలుపెట్టినప్పుడు ఢిల్లీలో ఈసా బల్లా అని చెప్పి ఒక ఆవిడ ఏం చేసింది, ఆవిడ కూడా ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏదో సంథింగ్. ఆవిడ ఏం చేసింది, ఇన్స్టాలో అతన్ని క్యాచ్ చేసింది, సంథింగ్ జరిగింది, సర్వీస్ చేసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలట. ఆ యాప్ ఏదో తగలబెట్టాడు, దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో బుక్ చేసుకుని ఈవిడ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయితే వచ్చాడు, సర్వీసెస్ మంచిగా ఇచ్చాడు, నాకు బాగుంది అనిపించింది అని చెప్పి వైరల్ చేస్తుంది. ఈవిడ ఆ పని చేయకూడదు. ఈవిడ ఏదైనా చెడు ఉందంటే దాన్ని పబ్లిక్లోకి తీసుకురాకూడదు. ఇప్పుడు ఆవిడ బయటకు పెట్టేసింది, కొన్ని లక్షల మంది చూసేశారు, అందులో మనం కూడా ఒకళ్ళం చూసాం. కాబట్టి అది చెడు, మీరు దాని జోలికి వెళ్ళకండి అని చెప్పడానికి మనం కూర్చున్నాం ఇక్కడ. అంటే మీరు చెప్పట్లేదా ఇప్పుడు ఇందులో అంటే? మరి ఏం చెప్పాము మేము ఇక్కడ? దాంట్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నాం. ఆవిడెవరో మంచి ఆవిడ, బుద్ధి లేని ఆవిడ పెడితే మనం చూసేసాంగా. మరి చూసేసామంటే పనిగట్టుకుని చూడడం వస్తుంటుంది మనకి లైన్గా రీల్స్. ఏదైనా మన ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి అప్డేట్స్ మనకు తగులుతూ ఉంటాయి. పనిగట్టుకుని మనం చూడం. అది మనం అలాగే తోసేయాలి కానీ దాన్ని మళ్ళీ జనాలకి తెలియజేయటము ఇదంతా అనవసరం. అయితే ఒక విషయం చెప్పండి మేడం, ఇప్పుడు జరుగుతుంది, ఇది ఇలా ఉంది ప్యాకేజ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మరి అంటే దీని దరిద్రం అనాలో ఏమనాలో తెలియదు కానీ దీని జోలికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇదంతా ఎవరికి జరుగుతాయి నవీనా? డబ్బు, మస్తుగా డబ్బు ఉంది, మూలుగుతుంది, మాకు ఒళ్ళు బలిసింది, ఒళ్ళు కొవ్వెక్కింది, మాకు మైండ్ పని చేయట్లేదు, ఇలా ఉండేవాళ్ళు చేసుకుంటారు. మామూలుగా అయితే ఎంత నడవలేని వాళ్ళు కూడా కర్ర వేసుకుని నడుచుకుని వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా. లేకపోతే పిల్లలు ఉంటే చుట్టాలు ఉంటే నడుస్తూ ఉంటుంది. మన ఆచార సాంప్రదాయం ప్రకారం నేను చెప్తున్నా. అలా కాకుండా కొత్తగా ఇప్పుడు అందులో ఏం చెప్తున్నారు, అన్ని వయసుల వాళ్ళకే అవైలబిలిటీ. ఇప్పుడు ఒక ముసలి ఆవిడ ఉంది, ఆవిడకి ఒక అబ్బాయిని ఆవిడ ఎలా బుక్ చేసుకుంటుంది? ఆవిడ చదువు సంజలు ఉండకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, కళ్ళు కనిపించకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, కానీ ఆవిడకి అవసరం, ఒక మనిషి అవసరం ఉంది. గతంలో ఒక 10-15 years క్రితము కొంతమంది యూత్ బయలుదేరి ఇలాంటి వాళ్ళకి మేము కరెంటు బిల్లులు కడతాము, ఏదైనా రేషన్ కావాలంటే తెచ్చి పెడతాము, మాకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళేవారు. పాతది నడిచింది కొంతకాలం. అప్పుడు చాలామంది కరెంటు బిల్స్ కట్టించుకోవడం లాంటివి సహాయం పొందారు. మళ్ళీ ఎటు పోయిందో అది పోయింది.
అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే దానికి ఒక యాప్, దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం. దాంట్లో ఎలా అంటే గంట సేపు ఒక వ్యక్తి సహాయం కావాలి అంటే 499 రూపాయలు కట్టాలి. ఇంకొక కాఫీకి వెళ్ళాలి అంటే దానికి ఒక రేటు. తర్వాత మార్నింగ్ ఒక 3 గంటలు మనం స్పెండ్ చేయాలి, 3 గంటలు నాకు నీ సహాయం కావాలి అని అంటే దానికి కూడా రూపాయి తక్కువ 2000, అంటే 1999. చూసారా, మనకు కూడా పిచ్చిలేస్తుంది కన్ఫ్యూజన్. కాబట్టి అది మళ్ళీ ఒక పూట మనం స్పెండ్ చేయాలని అంటే ఒక రూపాయి తక్కువ 5000, 4999. ఇక ఫుల్ డే అని అనుకుంటే ఎంతో 9999. అంటే మన బూట్లు చెప్పుల షాపుల్లో అక్కడ లేకపోతే బట్టల దగ్గర చూస్తాం కదా, అట్లా అనమాట. ఒక రూపాయి తగ్గించి నేనేం చేశాను సార్, రూపాయి తగ్గించి నువ్వు అన్నావు కదా 1000 రూపాయలు ఇచ్చాను, రూపాయి నా రూపాయి నాకేం తెచ్చుకుంటాను నేనైతే. అంతే, నువ్వు అంత ఖచ్చితంగా రూపాయి తక్కువ అన్నప్పుడు నాకు రూపాయి ఇచ్చేయి, అలా అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా రేట్లు పెట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, మనకి కాదు అప్పుడు బుద్ధి పుట్టిన వాళ్ళు చేస్తారు ఆ పని. ఇప్పుడు అన్నీ తోడు, సినిమాకి తోడొస్తాను, టైంపాస్కి తోడొస్తాను, నీకు కన్నీళ్ళు తోడటానికి తోడొస్తాను, లేకపోతే నీకు కాఫీకి వస్తాను, ఇలా రకరకాలు అంటున్నారు కదా. వీటన్నిటికీ అక్కడ యాప్లో మనము డౌన్లోడ్ చేసుకుని అందులోకి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి నమ్మకం, మీకు భరోసా, మీకు సెక్యూరిటీ, వాళ్ళకి భరోసా, లాంటివి కొన్ని జరుగుతాయి అన్నమాట. దానికోసం డిపాజిట్ చేయాలి, సంతకాలు పెట్టాలి. అవసరమా? కానీ దీని వెనకాల పెద్ద స్కామ్ కూడా ఉందని చెప్పి సజ్జనారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, ట్రాప్ అవుతున్నారు అమ్మాయిలు అని చెప్పేసి. ఇప్పుడు అమ్మాయిలు కదా, ఎక్కువ అమ్మాయిల కోసం అని అంటున్నారు కదా. పోనీ పెద్దవాళ్ళు అనుకోండి, ఆస్తుపాస్తులు ఉన్నాయి, వాళ్ళని ఇంకో రకంగా ట్రాప్ చేయొచ్చు కదా. డబ్బులు లాగేసుకోవడమే ప్రధాన ఉద్దేశం వీళ్ళకి. డబ్బులు లాగేసుకోవడం, మధ్యలో వీలైతే ఏమైనా జరగచ్చు. ఇవన్నీ అవసరమా? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని సజ్జనార్ గారు కూడా చెప్పారు. పరిష్కార మార్గాలు ఏంటి మేడం? మన బుద్ధిని మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే కొంతమంది అంటున్నారు మరి త్వరగా పెళ్లి చేసేయండి ఆడపిల్లలకి, ఈ చండాలం ఇవన్నీ జరగవు ఇంకా అంటున్నారు. మరి అది జరుగుతాయా? ఇప్పుడు ఎన్నో విధాల చండాలాలు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. రకరకాలుగా దారులు తొక్కి వెళ్తున్నారు. ఇది ఇంకొక రకం అన్నమాట. అంటే నేను షాపింగ్కే బుక్ చేసుకున్నాను, అసలు అసలు మన ఇండియాలో జరగడానికి వీల్లేదు అని చెప్పి చర్యలు తీసుకోవాలి. ఇంకా అమ్మాయిలు ఇలాంటి వాటికి కనుక మొగ్గు చూపి వెళ్ళారు అని అంటే బ్రతుకు బస్ స్టాండే. ఇంకా పెళ్ళిళ్ళు 18 ఏళ్ళకి కాదు, నేను ఇందాక చెప్పాను 13, 14 చేసేయాలి. అసలు కావాలంటే తర్వాత చదువుకోండి. మీకు 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి పిల్లల్ని అంటున్నారు, పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు? మీరు విధవ చట్టాలు మధ్యలో తీసుకొచ్చి బాల్య వివాహాలు అవన్నీ పాతకాలంలో ఇళ్లలోనే ఉండి చదువు సంధ్యలు లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి బుర్రలు పనిచేయవు, శరీరాలు శిథిలం అవుతాయి, బానిసలుగా బ్రతుకుతారని చెప్పి ఆ రోజుల్లో వద్దన్నారు. ఈ రోజుల్లో ఏంటి, చదువుకుంటూ 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి 14 ఏళ్ళకే స్కూల్ క్లాస్మేట్స్తోనే తిరిగి ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని పిల్లల్ని కంటుంటే ఇంకా బాల్య వివాహం ఏంటండి? ఇక్కడ వాళ్ళకి అన్ని తెలిసిన వయసు. బాల్యం అనకండి, అది పేరుకే బాల్యం. మనం పెట్టుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి మేజర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి బాల్యం అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ ఇదికి వాళ్ళకి అన్ని తెలుసు. అన్ని తెలిసిన వాళ్ళని ఏమంటారు మీరు చెప్పండి? మేజర్లు అంటారు. ఇప్పుడు వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళు మైనర్లను ఎందుకు అనాలి? కాబట్టి 14 ఏళ్ళకైనా 13 ఏళ్ళకైనా చేసేసుకోండి పెళ్ళిళ్ళు. 18 అంటే టూ లేట్, టూ లాంగ్. అది 18 అంటే మేజర్లు అయ్యాక చేసుకోమని అవసరం లేదు. వీళ్ళు 12 ఏళ్ళకే మేజర్లు. అంటే హెల్ప్ కోసం స్టార్ట్ అయినటువంటి కల్చరు ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఇంకా షేర్ చేసుకోవడము, డేటింగ్స్కి వెళ్ళడము, తర్వాత చాలా చాలా ఉన్నాయి అనుకోండి. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు దీన్ని? అంటే ఇప్పుడు మనము వేరే ఎవరో చేస్తే జిహాద్ అన్నాం మనం. ఇప్పుడు ఇది కూడా జిహాద్ లాగా మారితే, ఇప్పుడు అందులో మనం ఒకటి విన్నాం, వాడు పందిలాగా ఉన్నా నువ్వు సచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, దూడలాగా ఉన్నా నువ్వు ఒప్పుకోవాల్సిందే వన్స్ బుక్ చేసుకున్న తర్వాత. లేకపోతే 6 అడుగులు స్లిమ్గా సినిమా యాక్టర్ లాగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఉండకపోవచ్చు అని కూడా ఒక టాక్ వచ్చింది. దీనికి కూడా ఏమంటున్నారు, ఫోటోలు వస్తాయంట. ఫోటోలు వచ్చిన తర్వాత వీడు నాకు కావాలి అని పిలుచుకో. నీకు ఓన్లీ హెల్ప్ కావాలన్నప్పుడు వాడు అన్నా నీకెందుకు అంటే నీ ఇంటెన్షన్ అక్కడ వేరుగా ఉంది కదా. సరే, నువ్వు కోరుకున్నట్టు వాడు 6 అడుగుల ఆజానుబాహు అరవింద దళాయత నేత్ర ఏదో అంటారు, వాళ్ళే వచ్చారు అనుకుందాం. వస్తే నువ్వు షాపింగ్ చేసుకుని పంపిస్తావా? వాడు షాపింగ్ చేసి ఊరుకుంటాడా? అంటే ఇది ఒక రకం జిహాదే. ఆ వచ్చిన వాడు ఏ కులం వాడు, ఏ మతస్థుడు, ఏ దేశం వాడు, ఏ స్టేట్ వాడు, ఏ ఊరోడు, ఏ జిల్లా వాడు నీకేం తెలుసు?
ఇప్పుడు ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం అనేక మంది అనేక చోట్ల వచ్చేసి మైగ్రేట్ అయిపోయి ఉండిపోతున్నారు. నీకు కావాల్సిన నీ జాతికి సంబంధించిన వస్తాడని నీకేంటి గ్యారంటీ? ఎవడైనా రావచ్చు. నువ్వు ఇక పందిలాగా వచ్చినా, దోళ్ళలాగా వచ్చినా, కోతిలాగా వచ్చినా నువ్వు వాడిని తీసుకుని తిరగాల్సిందే. అది నీకు అవసరమా? రెండోది, ఇది కూడా ఒక రకమైనటువంటి జిహాద్ లాంటి చర్యగా మలుపు తిరగదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇందాక మనం అనుకున్నాం, వీళ్ళని ట్రాప్ చేసి డబ్బులన్నీ వాళ్ళని లాగేసుకుని వీళ్ళని రోడ్డు పాలు చేస్తారు. కాబట్టి సజ్జనార్ గారు చెప్పారు, ముందు ఆయన ఒక రక్షించే బాధ్యత ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన వంతు బాధ్యతగా మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ ట్రాప్లో పడద్దు. ఆయన వంతు బాధ్యత అయిపోయింది, చెప్పాం. దిగితే గోతులో వాళ్ళే పడతారు. కాకపోతే ఏంటంటే, గోతులో మీరే పడతారని చెప్పి మళ్ళాంటి వాళ్ళందరం చూస్తూ ఊరుకోవటం కాదు. ఈ మాటలే నేను వాళ్ళని తిడుతున్నట్టు కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యి వాటిల్లోకి వెళ్ళకండి. ఉన్న దరిద్రాలు ఉన్న ఇంకా చాలా నీచాలు చాలు, సరిపోయినాయి. దేశం భ్రష్టు పట్టిపోయింది. ఇంకా ఎందుకు భ్రష్టు పట్టిస్తారు దేశాన్ని? మీ బ్రతుకులు ఎందుకు బస్టాండ్ చేసుకుంటారు? దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.